ఒక అమ్మాయి చెప్పిన నో అనే ఒక పదం ఒక కుటుంబం తన కూతుర్ని కోల్పోయేలా చేసింది. రీసెంట్‌గా మొహాలీలో జరిగిన ఒక సంఘటన మొత్తం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక రిలేషన్‌షిప్ ముగిసింది. కానీ ఒక వ్యక్తి ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు. చివరికి ఒక నిమిషంలో 2 కుటుంబాల జీవితాలు మారిపోయాయి. మనం చిన్నప్పటి నుంచి గెలవడం నేర్చుకుంటాం. కానీ ఓడిపోయిన తర్వాత ఆ బాధని ఎలా భరించాలో నేర్చుకోము. ఇష్టమైన వాళ్ళు మన జీవితంలో ఉంటే సంతోషిస్తాం. కానీ వాళ్ళని కోల్పోయినప్పుడు ఆ నిజాన్ని మనం భరించలేకపోతున్నాం. రాను రాను ప్రేమని రెస్పెక్ట్‌గా చూడడం మానేసి ఒకరి మీద ఒకరికి ఉండే అధికారంగా చూడడం మొదలెట్టాం. కానీ విషయం ఏదైనా సరే, అసలు ఒకరి ప్రాణం తీసే హక్కు ఇంకొకరికి ఎవరిచ్చారు? నీ లవ్‌ని ఒకరు యాక్సెప్ట్ చేయలేదని, లేదా నీకెవరో బ్రేకప్ చెప్పారని ఒక మనిషి ప్రాణం తీసే హక్కు ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే ప్రేమ అంటే ఒకరిని కంట్రోల్ చేయడం కాదు, వాళ్ళ నిర్ణయాన్ని మనం గౌరవించడం. ఒకరు నో చెప్పారనుకో మనం అక్కడే ఆగిపోదాం. బ్రేకప్ మన గుండె పగలగొట్టొచ్చు, రిజెక్షన్ మనకు బాధను కలిగించవచ్చు. కానీ ఆ బాధ ఎప్పుడు ఒకరి ప్రాణాన్ని తీసే హక్కుని ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రేమ అనేది అధికారం కాదు, ఒకరికి ఒకరు ఇచ్చుకునే రెస్పెక్ట్.